అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే, నీతి మార్గంలో వెళ్తే మనకి ఏం లభిస్తుంది అనే వాక్యం మీద చెప్పుకొని పోతున్నాం. సామెతలు 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. మొట్టమొదటిగా నీతి మార్గంలో వెళ్తే నీతి అంటే మరణం నుండి మనల్ని రక్షిస్తుందంట. నీతి మార్గం అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే నీతి మార్గం. మొట్టమొదటిగా నీతి మరణం నుండి రక్షిస్తుందంట. రెండవదిగా సామెతలు 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయను. మొట్టమొదటిగా నీతి మరణం నుండి రక్షిస్తుంది. రెండవదిగా యెహోవా నీతిమంతుల్ని ఆకలిగొననీయడంట. నీతిమంతుడు కడుపు నిండా తుట్టారా భోజనం చేస్తాడంట. నీతిమంతుల్ని యెహోవా ఆకలిగొననీయడంట. అలాగే మూడవదిగా సామెతలు 10వ అధ్యాయము 6వ వచనంలో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని కనబడుతుంది. నీతిమంతుని తల మీద కంట ఆశీర్వాదాలు వస్తాయంట. మొట్టమొదటిగా నీతి మరణం నుండి రక్షిస్తుంది. రెండవదిగా యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. మూడవది నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. కాబట్టి మనందరము కూడా ఆయన ఆజ్ఞలు పాటించి నీతి మార్గంలో వెళ్ళి మరణం నుండి తప్పించబడి యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడన్న వాక్యం మన జీవితంలో నెరవేరాలని, అలాగే మూడవదిగా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ఈ వాక్యం చెప్పుచున్నది. కాబట్టి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. మీ అందరికీ మరణాత. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.